హాయ్ అండి, ఎలా ఉన్నారండి? మనం ఈరోజు ఎగ్ బిర్యానీ చేసుకుందామండి. నేనైతే 5 గుడ్లు తీసుకున్నాండి, ఉడకబెట్టుకుని 5 గుడ్లు అండి. ఎగ్ బిర్యానీ చేసుకుందామండి, చాలా బాగుంటుంది. ఇందులోనే మనం 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అండి. మనం ఇందులోనే గుడ్లు కొంచెం ఫ్రై చేసుకుందామండి. చిన్నగా ఫ్రై చేసుకోవాలండి గుడ్లు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. కొంచెం వేసుకున్నామండి. ఒక చిటికెడు పసుపు అండి. కొంచెం కారం వేసుకున్నామండి. మనం గుడ్లమ్మట వేసుకోకూడదండి, ఈ గుడ్లు ఫ్రై అయ్యాక మళ్ళీ మాడిపోతుంది. కొంచెం ఫ్రై అయినాక మనం 1 నిమిషం వేగేటప్పుడు మనం పసుపు, ఉప్పు, కారం వేసుకున్నామండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల గుడ్డు బాగా రుచి వస్తుందండి గుడ్డు బిర్యానీకి. 1 నిమిషం పాటు బాగా కలబెట్టుకోవాలండి. ఇలా ఫ్రై కావాలండి. ఇప్పుడు మనం బంద్ చేసుకుందాం. ఇలా ఎగురు సరిపోతాయండి. అన్నానికి బాటి పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి ఆయిల్. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు వేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాక మనం కొత్తిమీర వేసుకుందామండి. మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి, బాగా బ్రౌన్ వచ్చేటట్టు. ఇప్పుడు మనం ఆ అన్నంలోకి టమాటా పచ్చడి చేసుకుందామండి. చింతపండు గుజ్జండి మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పట్టుకొని మనం టమాటా పచ్చడి చేసుకుందామండి. ఈ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వేగిన తర్వాత కొన్ని మనం పక్క తీసుకున్నామండి. మన పైన అన్నం ఎందుకు కొన్ని తీసుకుందామండి, సరిపోతుంది. మనం ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, టమాటా, మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. 2 స్పూన్లు ఉంటుందండి. బాగా కలుపుకోవాలండి. ఇలా మనం అంతా బాగా కలుపుకునే తర్వాత 1 స్పూన్ ఉప్పు అండి. గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు అండి. నేను ఎక్కువే తీసుకున్నాను గరం మసాలా. ఇంకా నేనేం పెద్దగా మసాలా తీసుకోనండి. కొంచెం జీలకర్ర పొడి, 1 చిన్న స్పూన్ ధనియాల పొడి, 1 చిటికెడు పసుపు, అంతేనండి. మనం పచ్చిమిరపకాయలు వేసిండే ఈ కారం సరిపోతుందండి. మనం ఇందులోనే మనం గుడ్డు ఫ్రై చేసుకునే ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నీళ్ళు వేసుకుందామండి. నేను 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసున్నర వాటర్ తీసుకుంటాండి, సరిపోద్దండి ఈ అన్నానికి. నేను 2 తీసుకోనండి, 1.5 సరిపోతాయి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాండి. ఇది బాగా ఉడికినాక
మనం బియ్యం వేసుకుందామండి. మనం ఇప్పుడు టమాటా పచ్చడి మిక్సీ పట్టుకున్నామండి. టమాటా చింతపండు అండి మిక్సీ పట్టుకుని టమాటా పచ్చడి చేసుకుందామండి. ఇది కలుపుకుంటా బాగా గట్టి ఏందాక కలుపుకుంటూ ఉన్నారండి. మళ్ళీ పోపు వేసింది దీంట్లో నూనె అయినండి నేను. ఇది గట్టిపడిందాక కలుపుకుంటూ ఉన్నాను అండి. మనం ఇప్పుడే బియ్యం వేసుకుందామండి. నేను ఒక అర్ధగంట నానబెట్టుకున్నాండి బియ్యం. మనం ఇందులో బియ్యం వేసుకుందామండి. ఈ బియ్యం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా కలబెట్టుకునేదాకా మనం ఇప్పుడు ఒక నిమ్మరసం పిండుకుందామండి. ఇందులోనే మనం ఫ్రై చేసుకునే గుడ్లు పెట్టుకుందామండి. ఇందులో మనం కొత్తిమీర చల్లుకుందామండి. చాలా బాగుంటుందండి గుడ్డు బిర్యానీ. మనం 2 నిమిషాలు మగ్గబెట్టుకుందామండి. ఇందులోనే మనం అప్పుడు కొన్ని పక్క తీసుకున్నాం కానీ ఆనియన్ వేసుకుందామండి. చాలా బాగుంటుందండి గుడ్డు బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. మనం ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టుకుందామండి. సిమ్లో పెట్టుకొని ఇప్పుడు టమాటా పచ్చడి తిరువాత వేసుకుందామండి. నూనె వేసుకుందాం. నేను చిన్న కప్పుతో పోసుకున్నాండి. ఒక చిన్న కప్పు నిండి ఉంటుందండి నూనె. మనం ఇందులోనే ఆయిల్ వేడైనాక తిరువాత గింజలు వేసుకుందామండి. నేను 3 చిన్న స్పూన్లు తీసుకున్నాండి. ఈ చిట్టుపట్లాడాలండి. చిట్టుపట్లాడిన తర్వాత మనం ఇందులోనే ఒక చిన్న కప్పు నుండి తెల్లవాయిలు వేసుకున్నాండి. కరివేపాకు వేసుకున్నామండి. ఎండుమిర్చి కూడా వేసుకున్నామండి. ఇవి బాగా దూరగా వేపుకోవాలండి. ఈ టమాటా పచ్చడి ఇట్లా గట్టిపడేదాకా మనం కలుపుకుంటా ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు మనం తర్వాత పెట్టుకోవాలి పచ్చడి. చూడండి గట్టిపడింది. మనం ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందామండి. ఒక చిటికెడ కొంచెం అట్ట వేగితే చాలండి పసుపు. ఇప్పుడు మనం ఈ తర్వాత బాగా వేగింది కదండి. మనం ఇందులోనే కొత్తిమీర వేసుకున్నామండి. ఏం కాదండి కొత్తిమీర ఈ నూనెలో కొంచెం ఫ్రై చేసి చెడిపోదండి పచ్చడి. వేపుకుంటే చెడిపోదండి పచ్చడి. మనం పచ్చిది వేసుకుంటే పచ్చడి కొంచెం ఈ తేమ దీంట్లో ఫ్రై అయిపోతే చాలండి. కొత్తిమీర ఏం కాదు. మనం ఇప్పుడు ఈ కొత్తిమీర ఈ టమాటా పచ్చడి వేసుకున్నాము. ఈ కొత్తిమీర తర్వాత మనం పచ్చడి కలుపుకున్నాము. నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాండి ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం అండి, మెంతులు, జీలకర్ర, ఆవాలు నేను వేయించుకొని పొడి గట్టి పెట్టుకుంటాను అండి. నాకు అప్పుడప్పుడు టైం 2 చిన్న స్పూన్లు వేసుకున్నామండి. ఈ పిండి కూడా ఈ పచ్చడి మనం ఇలా కలుపుకున్నామండి. చాలా బాగుంటుందండి ఇది. ఒక నెల చెడిపోదండి. మనం నీళ్ళ తేమ లేకుండా అన్నీ తీసుకున్నామండి. నేను అప్పుడు చేసింది టమాటాలు బాగా ఎగరబెట్టి మిక్సీ పట్టినండి. నేను ముందు ఇప్పుడు ఈ పచ్చడి మిక్సీ పట్టి ఇలా పచ్చడి చేసుకున్నాండి. మీరు ఎలాగని చేసుకోండి, దాన్ని నేర్చుకోవచ్చండి. మనం టమాటా తొక్కులు ఎండబెట్టుకొని కూడా ఊరగాయ అది చాలా రోజులు ఉంటుందండి, సంవత్సరం అంట. ఇది ఒక నెల అండి. బయట ఏం కాదండి.
ఒక వారం ఒక నెల పనిచేస్తుందండి ఇది. మా చిన్నమ్మాయికి ఎక్కువ ఇష్టం అండి పచ్చడి. అమ్మాయి బాగా తింటుంది పచ్చడి. ఇంతేనండి పచ్చడి, టమాటా పచ్చడి.